కన్యా రాశి వారికి డిసెంబర్ నెలలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ పక్షంలో సూర్యుడి యొక్క అనుకూలత ఉంది, అంగారకుడి యొక్క అనుకూలత ఉంది, బుధుడి యొక్క అనుకూలత ఉంది. గురువు ఏకాదశ స్థానంలోకి 5వ తారీఖు వరకు ఉన్నాడు. 5వ తారీఖు తర్వాత దశమ స్థానంలోకి వస్తున్నాడు, అంటే కర్మస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, శనైశ్వరుడు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు అనుకూలం, కేతు ప్రతికూలం. ఈ విధంగా ఈ పక్షంలో గ్రహస్థితి ఉంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ పక్షము ఉద్యోగస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి తోటి ఉద్యోగులతో, పై అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతృప్తిగా పనులు చేస్తారు. మీకు మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులు ఈ పక్షం లోపల. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారికి కూడాను తాత్కాలికంగా ఈ పక్షంలో ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. అన్ని విధాలుగా మీరు సంతృప్తిగా ఉంటారు ఈ పక్షం లోపల. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి వారికి ప్రధానంగా ఈ పక్షంలో మొదటి వారం బాగా అనుకూలిస్తోంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసినట్టయితే కొంతవరకు సత్ఫలితాలను పొందుతారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. చేతిలో ఉన్నటువంటి వ్యాపారము సజావుగా కొనసాగుతుంది, ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే కొత్త పనులు ప్రారంభం చేయడానికి ఈ పక్షంలో మొదటి వారం మీకు బాగా అనుకూలిస్తుంది. 5వ తారీఖు వరకు గురువు యొక్క అనుకూలత కూడాను బాగా ఉంది. ఏకాదశ స్థానంలో ఉన్నాడు. కాబట్టి కొత్త పనులు మీరు డిసెంబర్ 5 లోపు ప్రారంభించండి. డిసెంబర్ 5 తరువాత ఆ 10 రోజుల పాటు గురువు దశమంలో ఉంటున్నాడు. కాబట్టి కొంత వృత్తిపరంగా మీరు కాన్సన్ట్రేషన్ బాగా చేయాలి. కాంపిటీటర్స్తో మీకు ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. ఇక చిన్న చిన్న ప్రయాణాలు మీకు బాగా కలిసి వస్తాయి. విద్యార్థులు చదువు నిమిత్తమై విదేశీ ప్రయాణాల కొరకై ప్రయత్నం చేస్తున్నట్టయితే అందులో మీకు కార్య సానుకూల్యత కనబడుతోంది. కాబట్టి చదువుకునేటువంటి వారికి సుసమయము. మీరు కొంత ఏకాగ్రతతో పనులు చేసినట్టయితే ఇంకాను సత్ఫలితాలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు పార్ట్నర్స్తో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. సప్తమ స్థానంలో శని ఉన్నాడు. ఆ గ్రహస్థితి మూలకంగా మీరు పార్ట్నర్స్ని ఇగ్నోర్ చేసి సొంత నిర్ణయాలు తీసుకున్నట్టయితే మీరు ఇబ్బందులలోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాక్చాతుర్యంతో మీకు పనులు నెరవేరుతాయి. అంటే మాట పలుకుబడి మీకు సమాజంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ పక్షం లోపల మీరు కొంత మాటకు, మీ స్థితికి ప్రాధాన్యత ఇచ్చి మీకు స్నేహితుల మూలకంగా కూడాను మీకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా ఈ పక్షము ఉంది. దీన్ని ఉపయోగించుకోండి. ఇకపోతే ఓవరాల్గా మనం చూసినట్టయితే శని, గురువు ఈ రెండు ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉంది. కాబట్టి దైవ దర్శనాన్ని చేసుకోండి, సద్గురువులను సందర్శించుకోండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఇలాంటివి చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.